హైదరాబాద్‌లోని పీపుల్స్ ప్లాజాలో ఎగ్జిబిషన్ జరుగుతోంది. అదేనండి 17వ నర్సరీ మేళా. అతి పెద్ద మొక్కల ఎగ్జిబిషన్. ఇక్కడ రూ. 5 నుండి రూ. 3,00,000 వరకి మొక్కలు ఉన్నాయి. మీరు ఇంతవరకు ఎప్పుడూ చూడని అరుదైన జాతి మొక్కలు ఇక్కడ చూడగలుగుతారు. నర్సరీలో మనం రెగ్యులర్‌గా చూసే వాటితో పాటు మనం ఇంతవరకు ఎప్పుడు చూడనివి కూడా ఇక్కడుంటాయి. పర్ హెడ్ రూ. 40 టికెట్ ఉంటుంది. వెళ్ళగానే బ్యూటిఫుల్ లోటస్ ఫ్లవర్స్ అయితే చాలా చక్కగా ఇక్కడ ఫస్ట్ స్టాల్‌లోనే ఉన్నాయి. ఆ తర్వాత ఈ నర్సరీ మేళాలో నాకు బాగా నచ్చే స్టోర్ ఎవ్రీ ఇయర్ గణపతి స్టోర్స్ వాళ్ళది బుట్ట చామంతులండి. ఎంత బావుంటాయంటే స్మాల్ సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకే ఉంటాయి. వెళ్ళిన ప్రతి ఒక్కరు ఇక్కడ ఆగకుండా ఉండలేరు. మొక్కలు పెంచుకునే వాళ్ళు, అలాగే మొక్కలంటే ఇష్టపడే వాళ్ళు కొన్నా కొనకపోయినా ఈ నర్సరీ మేళాకి వెళ్ళాల్సిందే. ప్రకృతి ప్రేమికులైతే అదరహో అంటారు. ఆ బ్యూటీని మనం కళ్ళారా చూడాల్సిందే అంటా నేను. చాలా మనసుకి ఆహ్లాదంగా అనిపిస్తుంది. నేనైతే ఎవ్రీ ఇయర్ నర్సరీ మేళాకి అటెండ్ అవుతూ ఉంటాను. బట్ ఈ ఇయర్ మాత్రమే నేను వీడియో తీశాను. నాకిక్కడ రేర్ వెరైటీ ఫ్లవర్స్ అవన్నీ చూసినప్పుడు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. అండ్ ఇక్కడ మెయిన్‌గా చెప్పాలంటే ఎవరికైనా మనం గిఫ్టింగ్ చేయాలన్నా బొకేస్ బదులుగా మీరు డైరెక్ట్‌లీ ఈ బుట్ట చామంతులు ఇచ్చేసేయండి. హ్యాంగింగ్ టైప్‌లో ఉన్నాయి, లేదా పాట్‌లో కూడా ఉన్నాయి. స్మాల్ సైజ్ నుండి బిగ్ సైజ్ వరకి ఉన్నాయి. ఈచ్ వన్ స్టార్టింగ్ వచ్చేసి రూ. 300 సింగిల్ ప్రైస్ చెప్పారు. కానీ 2 తీసుకుంటే 500కి 2 ఇస్తామని చెప్పారు. నా చేతిలో ఉన్నది రూ. 250 ఈచ్ వన్ అండి. అసలెంత బావున్నాయి చూడండి. ఇందులో అతి పెద్దది రూ. 1,200 వరకి ఉంది. వీళ్ళు చామంతి పూలని ఎలా పెంచాలి, అలాగే వాటికి తీసుకోవాల్సిన కేర్ గురించి మీకేమైనా డౌట్స్ ఉంటే వాళ్ళని అడగండి. చాలా ఓపికగా క్లారిఫై చేస్తారు. అండ్ ఆల్సో ఈ స్టాల్ వచ్చేసి మనం ఎగ్జిబిషన్‌లోకి ఎంటర్ అవ్వగానే సెకండ్ స్టాల్ అండి. సో మీరేం తీసుకోవాలనుకుంటున్నారో కొంచెం అక్కడ ఆగి సెలెక్ట్ చేసుకొని తిరిగి వెళ్ళేటప్పుడు కొనుక్కొని వెళ్ళండి. సో దట్ మీకు ఈజీగా ఉంటుంది. ఎగ్జిబిషన్ అంతా తిరిగి ఫైనల్లీ ఇక్కడ షాప్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. మనం ఇంట్లో చామంతి పూల చెట్లను పెంచుకున్నా ఇంత పర్ఫెక్ట్‌గా రౌండ్ బాల్ షేప్‌లోకి రావు. అండ్ ఇంత దగ్గరగా ఫ్లవర్స్ అయితే రావు. వీళ్ళకి ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది కాబట్టి చక్కగా వాటిని కట్ చేసి, ప్రూన్ చేసి ఆ బాల్ షేప్‌లోకి అయితే తీసుకొస్తారు. సో మీకు ఇలా పూల చెట్లు ఇంట్లో పెట్టుకోవాలి డెకర్ పర్పస్‌గా అంటే ఇక్కడొచ్చి పిక్ చేసేసుకోండి. చాలా అంటే చాలా బావున్నాయి. ఎగ్జిబిషన్‌లో మొక్కలే కాదండి, మొక్కలకు సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు ఇక్కడ దొరుకుతుంది. పాట్స్ దగ్గర నుంచి పాట్ ఫిల్లింగ్ మెటీరియల్ ఏదైనా కావచ్చు. గార్డెనింగ్‌కి సంబంధించిన టూల్స్ కానీ అన్నీ అవైలబుల్‌గా ఉంటాయి. అన్నీ రీజనబుల్ ప్రైసెస్‌కి ఉంటాయి. అండ్ మోరోవర్ ఇంకా ఆఫర్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్న స్టోర్‌లో రూ. 200 నుంచి ఉన్నాయి. అండ్ 50% ఆఫ్ కూడా ఉంది. ఇట్స్ ఎ ఫ్యాక్టరీ అవుట్‌లెట్ కాబట్టి మీకు చాలా రీజనబుల్ ప్రైసెస్‌కే డిఫరెంట్ వెరైటీ ఆఫ్ పాట్స్ ఉన్నాయి. ఇక్కడ ఎగ్జిబిషన్‌లో నాట్ జస్ట్ తెలుగు స్టేట్స్ అండి, తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఆల్ ఓవర్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ స్టాల్స్ అయితే పెట్టారు. మనం జనరల్‌గా నర్సరీలో ఏవైతే మొక్కలు చూస్తామో అవి కాకుండా రేర్ వెరైటీ ప్లాంట్స్, ఎగ్జాటిక్ వెరైటీ ఆఫ్ ప్లాంట్స్, ఫ్రూట్స్ కానివ్వండి, లేకపోతే ఆర్నమెంటల్ ప్లాంట్స్ కానివ్వండి, ఫ్లవరింగ్‌వి కానివ్వండి, వెజిటబుల్స్ కానివ్వండి, అన్నీ ఇక్కడ దొరుకుతాయి. చాలా నాలెడ్జ్ అయితే వస్తుంది. ఇలాంటి ఫ్రూట్ ఉందా, ఇలాంటి వెజిటబుల్ ఉందా అని మీరు కొన్ని చోట్లయితే షాక్ అవుతారు. అండ్ ఈ ఫ్లవరింగ్ ప్లాంట్ చూడండి, ఇది రూ. 9,000. చాలా రేర్ వెరైటీ అంట. ఆల్మోస్ట్ నా అరచేయి అంత ఉంది ఫ్లవరు. అండ్ ఈ బడ్స్ కూడా అన్ని ఫ్లవర్ తో పాటు ఇలా బెల్ లాగా హ్యాంగ్ అవుతూ ఉన్నాయి. చాలా డిఫరెంట్ గా అనిపించింది. అండ్ రోజ్మెరీ ప్లాంట్స్ అయితే రూ. 50 నుంచి ఉన్నాయి. ఈ మధ్య రోజ్మెరీ హెయిర్ కి చాలా బాగా యూజ్ అవుతుందని ట్రెండ్ అవుతుంది కదా. సో చాలా మంది దగ్గర ఆల్మోస్ట్ ఎవ్రీ అదర్ పర్సన్ దగ్గర రోజ్మెరీ ప్లాంట్స్ అయితే చూసాను నేను అక్కడ. రూ. 50, రూ. 100 అలా ఉన్నాయి రోజ్మెరీ ప్లాంట్స్ అయితే. అండ్ ఈ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అయితే రూ. 30 నుంచి ఉన్నాయి. నేనైతే ఇక్కడ ఎగ్జిబిషన్‌లో వెజిటబుల్ సాప్లింగ్స్ లాంటివైతే రూ. 5 నుంచి చూసానండి. రూ. 5 నుంచి మనకిక్కడ 3,00,000 వరకి ఉన్నాయి. అండ్ ఇవొచ్చేసి అన్ని సక్యులెంట్స్ అండ్ క్యాక్టస్ వెరైటీ అన్నమాట ఈ స్టోర్‌లో ఉన్నవి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. హై క్వాలిటీ అనిపించాయి. మనకి నర్సరీలో కన్నా ఇక్కడ రీజనబుల్ ప్రైసెస్‌లో ఉంటాయి. వైడ్ వెరైటీ ఉంటుంది.
అండ్ ఆల్సో హై క్వాలిటీ, ప్రీమియం క్వాలిటీ ప్లాంట్సే ఉంటాయి ఇక్కడ. నర్సరీస్‌లో కన్నా కూడా నాకిక్కడ ప్లాంట్స్ చాలా చాలా హెల్తీగా అనిపిచ్చాయి. లీవ్స్ కానివ్వండి, ఏవైనా కూడా కొంచెం కూడా ఇలా ఆరిపోయినట్టు, డ్రై అయినట్టు అనిపించలేదు. అండ్ క్యాక్టస్ వెరైటీ గానీ, సక్యులెంట్ వెరైటీస్ గానీ ఇష్టపడే వాళ్ళకై దిస్ వన్ ఈస్ ద హెవెన్ అని చెప్పొచ్చు. అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే, నాకు బేసికల్లీ సక్యులెంట్స్ అంటే చాలా చాలా ఇష్టము. ఎందుకంటే అవి వెరీ ఈజీ టు మెయింటైన్, పెద్దగా ఎండ అవసరం లేదు అండ్ చాలా ఈజీగా గ్రో అవుతాయి. అండ్ ఫ్లవరింగ్ స్టేజ్‌కొస్తే నాకు చాలా చాలా హ్యాపీ అనిపిస్తది. ఇక్కడ మనం తీసుకునే ఆ ₹60 వాటికి ఆల్రెడీ ఫ్లవరింగ్ స్టేజ్‌లో ఉన్నాయన్నమాట. కొన్ని సక్యులెంట్స్ ఏంటంటే ఫ్లవరింగ్ స్టేజ్‌కొస్తే ఇలా ఉంటుందా వీటి ఫ్లవర్ అని నాకు ఒక ఐడియా వచ్చింది. అండ్ చూసారా, ఇవన్నీ కూడా సక్యులెంట్స్ చాలా మంచిగా అరేంజ్ చేసి పెట్టారు. ఇలా టేబుల్ టాప్స్ పైన కానీ, లేదంటే గిఫ్టింగ్‌కి కానీ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి. కొన్ని సక్యులెంట్ వెరైటీస్ నేను ఈ నర్సరీ మేళాలో వచ్చేంత వరకు కూడా నేను కొన్ని చూడలేదు. చాలా బ్యూటిఫుల్‌గా అరేంజ్ చేశారు. మంచి శాండ్‌తో, కలర్‌ఫుల్ శాండ్ అండ్ స్టోన్స్ అవన్నీ వేసి, అండ్ ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్‌గానే ఉన్నాయి. అంత చక్కగా అరేంజ్ చేసి 1800 అలాగే పెట్టారు. అండ్ బోన్సాయి ఇష్టపడే వాళ్ళకి కూడా నెంబర్ ఆఫ్ స్టోర్స్ ఉన్నాయి. ఇది ఫైకస్ బోన్సాయి ప్లాంట్. అసలెంత బాగున్నాయి చూడండి, చిన్న పూల కుండీలోనే. అండ్ ఈ ఫ్లవరింగ్ ప్లాంట్స్ వచ్చేసి ₹75. డాలియాస్ కానీ, హైబ్రిడ్ చామంతులు కానీ చాలా అంటే చాలా కలర్స్ ఉన్నాయి. అండ్ ఫ్రూట్స్ అయితే ఓహ్ మై గాడ్! మీరెవరైనా ఇంట్లో పళ్ళ మొక్కలు పెంచుకోవాలంటే ఎగ్జిబిషన్‌కి వెళ్లి తెచ్చేసుకోండి. బత్తాయి గానీ, ఇదొచ్చేసి వెరిగేటెడ్ ఆరెంజ్ ఏదో చెప్పారు. చాలా డిఫరెంట్‌గా అనిపిచ్చాయి. చాలా ఉన్నాయి నర్సరీలో అలాంటివి. అండ్ సపోటాలు. మీకొకవేళ డౌట్స్ ఉంటాయి కదా, ఈ మొక్కలు తీసుకెళ్తే ఆహ్, వస్తాయా ఫ్రూట్స్ అవన్నీ? ఆల్రెడీ ఫ్రూట్స్ ఉన్నాయే తెచ్చుకోండి. మీకు ఆ డౌట్ కూడా రాదు కదా! ఇవొచ్చేసి ఫిగ్స్ అన్నమాట. అంజీరు. అసలెన్నున్నాయి జూడండి. ఇది ఇంట్లో పెట్టుకుంటే చాలా తొందరగానే వచ్చేస్తాయి ఫ్రూట్స్. సో, దట్ మీకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తది. చాలా ఉన్నాయి అంజీర్ మొక్కలు గూడా. అండ్ చాలా హెల్తీగా ఉన్నాయి. అండ్ చాలా గుత్తులు గుత్తులుగా గూడా ఉన్నాయి. ఇలా ఆల్రెడీ ఫ్రూట్స్ ఉన్నవే తెచ్చుకోండి. మీరు ఒకవేళ ఫ్రూట్ వెరైటీ తెచ్చుకోవాలనుకుంటే, సో దట్ మీకు కూడా ఐడియా వస్తుంది. ఫ్రూట్ ఏ సైజులో ఉంటుంది ఏంటి అని. ఇవన్నొచ్చేసి నిమ్మకాయలన్నమాట, లెమన్స్. ఇవి గూడా చాలానే ఉన్నాయి. అండ్ మ్యాంగోస్. డిఫరెంట్ వెరైటీ ఆఫ్ మ్యాంగోస్ అండి. ఆల్మోస్ట్ ఒక స్టోర్‌లో అయితే 360 రకాల మామిడి మొక్కలున్నాయి. ఇన్ని వెరైటీసా అనిపిచ్చింది. జామలో గూడా నాటు జామ, హైబ్రిడ్ జామ, థాయ్ జామ, పర్పుల్ జామ అండ్ ఇంకొకటి బ్లాక్ కలర్‌లో కూడా ఉంది జామకాయ. అండ్ ఇదొచ్చేసి బెల్ హిబిస్కస్ అంట అండి. మందార పువ్వే కానీ బెల్ షేప్‌లో ఉంటుంది. ₹300 చెప్పారు విత్ పాట్. వితౌట్ పాట్ అయితే ₹150. చాలా వెరైటీగా ఉన్నాయి గదా, ఫ్లవరింగ్ ప్లాంట్స్ అవి. ఇవొచ్చేసి ఆర్కిడ్స్. బ్యూటిఫుల్ కలర్స్‌లో ఉన్నాయి. డార్క్ కలర్స్, లైట్ కలర్స్, మిక్స్డ్ కలర్స్. 700 నుంచి 1100 వరకు ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా ఆల్రెడీ వాళ్ళు పాట్‌లో కోకోపీట్ ఏసి పెట్టారు. ఇండోర్ ప్లాంట్స్. చాలా లైట్ వెయిట్ గానే ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు చూడాల్సిన ఇంట్రెస్టింగ్ ప్లాంట్స్. ఈ ప్లాంట్స్‌కి ఫ్లవరింగ్ ప్లాంట్స్ అండి ఇవి. మట్టి అవసరం లేదు. వాటర్ అవసరం లేదు. జస్ట్ ఇంట్లో ఇలా అరేంజ్ చేసుకుంటే పెరుగుతాయట. జస్ట్ స్ప్రే చేయాలంట వాటర్‌నంతే. కొంచెం మాయిశ్చర్‌తోనే ఈ బ్యూటిఫుల్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అయితే పెరుగుతాయంట. 2500 చెప్పారు. కానీ చాలా మంది కొంటున్నారు. ఇవైతే నార్మల్ ఆర్కిడ్సే అండి. ఇవి 1100 ఆ రేంజ్ నుంచి ఉన్నాయి. ఆ హ్యాంగింగ్ ప్లాంట్స్‌కి అయితే క్రేజ్ చాలా ఉంది. నాకైతే ఈ స్టోర్‌లో ఆ హ్యాంగింగ్ ప్లాంట్స్ కలర్ చూసి మైండ్ బ్లాక్ అయింది. ఒక బ్యూటిఫుల్ హోలీ ఫెస్టివల్ చూస్తున్నట్టు అనిపిచ్చింది. నాకు చాలా చాలా నచ్చాయి. అండ్ ఆ మొక్కలకి చాలా క్రేజ్ కూడా ఉంది. చాలా మంది తీసుకెళ్తున్నారు కూడా. 2500 చెప్పారు కానీ కంప్లీట్‌లీ వర్త్ ఇట్ అండి. అసలు చూడండి ఎంత లైట్ వెయిట్‌గా, ఎంత బ్యూటిఫుల్ కలర్స్‌లో ఉన్నాయో చాలా నచ్చాయి. 25 చెప్పారు. ఇవొచ్చేసి తక్కువే. అదే స్టోర్‌లో 700 అంట. 700 డిపెండ్స్ ఆన్ ద సైజ్ అండ్ ఫ్లవర్స్. 700 నుంచి 1100 వరకున్నాయి. బట్ చాలా చాలా నచ్చాయి నాకైతే ఫ్లవర్స్. ఈ కలర్ చూసారా అసలెంత బ్యూటిఫుల్ బటర్‌ఫ్లై కలర్‌లో చాలా బాగున్నాయి కదా! అండ్ ఇంకా బోన్సాయి కానీ, లేదా ఇందాక నేను చూపించిన సక్యులెంట్స్ కానీ అరేంజ్ చేసుకోవాలి అంటే ఇలాంటివైతే చాలా బావుంటాయి. సో, డిఫరెంట్ వెరైటీస్, డిఫరెంట్ షేప్స్ ₹200 నుంచి ఉన్నాయి.
కొంచెం డిఫరెంట్ షేప్స్‌లో ఉన్నాయి. నాకు చాలా నచ్చాయి. ఇవైతే టేబుల్ టాప్స్ పైకి కానీ, లేకపోతే ఇంట్లో డెకర్ పర్పస్‌కి కానీ చాలా బావుంటాయి గదా! అసలెంత ఆర్టిస్టిక్‌గా చేశారు కదా! అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ స్టోర్ కూడా నాకు చాలా నచ్చింది. అసలు ఇది చూస్తే అంత లావుగా ఉందా? చాలా లైట్ వెయిట్‌గా ఉంది. జస్ట్ లైక్ పేపర్ వెయిట్ అన్నమాట. అసలు బ్యూటిఫుల్‌గా అనిపించాయి నాకిక్కడ. గిఫ్టింగ్‌కి ఇవ్వాలనుకుంటే మాత్రం ది బెస్ట్ వన్ అండి. ఎందుకంటే ఈవెంట్స్‌లో మనం మొక్కలు ఏవైనా ఎవరికైనా గిఫ్ట్ చేయాలి అనుకున్నప్పుడు అవి కొంచెం బరువుగా ఉంటే పట్టుకోవడం గానీ, వాళ్ళకి ఇవ్వడం గానీ కొంచెం డిఫికల్ట్‌గా ఉంటుంది గదా! ఇవైతే చాలా లైట్ వెయిట్‌గా ఉన్నాయి అండ్ ఎకో ఫ్రెండ్లీ అండ్ ఎంత బావున్నాయి చూడండి. నాకైతే ఆ కాక్టస్ వెరైటీ పింక్ కలర్ అయితే నాకు చాలా నచ్చింది. ఇండోర్ ప్లాంట్స్ కూడా చాలా ఉన్నాయి. ఎడేనియం లాంటివన్నీ గూడా చాలా లైట్ వెయిట్‌గా ఉన్నాయి. అండ్ ఈ బౌగన్‌విల్లా ఫ్లవర్స్ కూడా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చాలా బావున్నాయి. థౌసండ్స్‌లో ఉన్నాయవి. చాలా మంచి లుక్ ఇస్తాయి గదా! ఇంటికి అవన్నీ గూడా. అండ్ ఇండోర్ వెరైటీ ప్లాంట్సే కాకుండా ఇవి చూసారా దానిమ్మ చెట్లు జస్ట్ 100 రూపీస్‌కే అప్పుడే మీకు ఫ్రూట్స్ వచ్చేసాయి వాటికి చిన్నగా. చాలా అనిపిచ్చాయి. అండ్ ఈ సక్యులెంట్స్ అయితే డిఫరెంట్ వెరైటీస్ అన్నీ ఒకే దాంట్లో అరేంజ్ చేసి పెట్టారు. చాలా లైట్ వెయిట్‌గా ఉంది. 400 రూపీస్. అన్ని వెరైటీస్ ఒకే దాంట్లో అన్నమాట. మరి టెరేరియంస్ కొనాలంటే కొంచెం ఎక్స్‌పెన్సివ్ కదా! ఇలా కొనేసుకోవచ్చు. అండ్ ఈ స్టోర్‌లో గూడా 60 రూపీస్ నుంచి చాలా అంటే చాలా వెరైటీస్ ఆఫ్ సక్యులెంట్స్ ఉన్నాయి. అసలు ఇన్ని ఉంటాయా అనిపిచ్చింది నాకే. చూడండి 60 రూపీస్ ఆ రేంజ్ నుంచి ఉన్నాయి. ఎక్కువ తీసుకుంటే అయితే తగ్గిస్తున్నారు. ఇవన్నీ గూడా సక్యులెంట్సే. స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ వరకి ఉన్నాయి. కొన్నైతే ఇక్కడే నేను ఫస్ట్ టైమ్ చూడటము. చాలా బావున్నాయి. ఎవరికైనా సక్యులెంట్స్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఎగ్జిబిషన్‌కి వెళ్ళండి. మీకసలు ఏముంటాయి, ఏముండవు అనే తేడా లేకుండా అన్నీ ఉంటాయి. చాలా బావున్నాయి. నాకవి చూసినా, కొన్నా, ఇంట్లో పెంచుకున్న హ్యాపీనెస్సే వేరు. నాకు ఆల్రెడీ కొన్ని సక్యులెంట్స్ ఉన్నాయి. మరీ ఎక్కువ లేవు గానీ 2-3 వెరైటీస్ ఉన్నాయి. కానీ చాలా బావున్నాయి చూడండి ఇక్కడ ఇవన్నీ. అండ్ దీనికైతే ఆల్రెడీ ఫ్లవర్ కూడా వచ్చేసింది. సో, మనకి ఏ సక్యులెంట్‌కి ఎలా ఫ్లవరింగ్ ఎలా ఉంటుందనేది కూడా మీకిక్కడ ఐడియా వస్తుంది. ఈ నర్సరీ మేళాలో మొక్కలే కాదు, మొక్కలు పెంచటానికి అవసరమయ్యే టూల్స్ కానివ్వండి, ఎక్విప్‌మెంట్స్ కానివ్వండి, పాట్స్ కానివ్వండి, సాయిల్ మిక్స్, ఫెర్టిలైజర్స్ ఏవైనా కూడా ఇక్కడ అవైలబుల్‌గా ఉంటాయి. ఇక్కడ మీరు చూసే ఎకో ఫ్రెండ్లీ బ్యాగ్స్ వచ్చేసి 200 రూపీస్. ఈ బ్యాగ్ తీసుకుంటే వాళ్ళు ఆ పాట్ సాయిల్ మిక్స్ అంతా మీకు ఫ్రీగా ఫిల్ చేసి ఇస్తామని చెప్పారు. చాలా బావుంది ఐడియా కూడా. అండ్ ఇవన్నీ కూడా సీడ్స్. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సీడ్ ప్యాకెట్స్ అన్నమాట. మీకు ఒకవేళ సీడ్స్ తక్కువ రేంజ్‌లో కావాలన్నా కూడా కొన్ని స్టాల్స్ ఉన్నాయి. 10 రూపీస్ నుంచి ఉన్నాయి. అండ్ ఆ వెరైటీస్ కూడా నేను చూపిస్తాను ఏమేమున్నాయో. అండ్ ఇవన్నీ కూడా రోజ్ మిక్సు, నీమ్ పౌడరు, అలాగే ప్రోటీన్ పౌడరు, పాట్ ఫిల్లింగ్స్ అంతా కూడా ఉన్నాయి. అండ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పాట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు గదా! హ్యాంగింగ్ పాట్స్ బాస్కెట్ షేప్‌లో ఉన్నాయి. ఇలా మౌల్డ్ చేసిన ట్రీస్ అయితే చూడటానికి ఎంత బావుంటాయి. డిఫరెంట్ షేప్స్‌లో ఇలా చాలా చేస్తారు. ఎన్నో ఇయర్స్ పడుతుంది అలా చేయటానికి. అండ్ నర్సరీ మేళాలో ఫ్రీ హెర్బల్ టీ శాంపుల్ ఇస్తున్నారు. ట్రై చేయండి. చాలా బావుంది. అండ్ హెల్త్‌కి కూడా చాలా మంచిది. మీకు టేస్ట్ నచ్చితే అక్కడ స్మాల్ అండ్ మీడియం సైజెస్‌లో పౌచెస్ ఉన్నాయి. 125, 250 ఆ రేంజ్‌లో తీసుకోండి మీకు నచ్చితే. ఇంకా ఈ స్టాల్‌లో వచ్చేసి మీరు ఒకవేళ కొంచెం ప్లేస్ ఉన్న పాట్స్‌లో పెంచుకోవాలన్నా, శాంపుల్‌గా ఏవైనా ట్రై చేయాలంటే సీడ్స్ తీసుకోండి. అండ్ ఇంకా పెద్ద స్థలం ఉన్నవాళ్ళు కూడా తీసుకోవచ్చు. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సీడ్స్ ఉన్నాయండి. రెడ్ రాడిష్ కానీ, రెడ్ బెండకాయ కానీ, రెడ్ తోటకూర, పింక్ తోటకూర ఇవన్నీ నేను ఆల్రెడీ ఇంట్లో పెంచాను. చాలా తొందరగా పెరుగుతాయి అండ్ మనకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అవి పెరుగుతున్నప్పుడు. ఎన్ని వెరైటీస్ చూడండి. దేశీ వెరైటీస్ అండ్ చాలా రేర్ వెరైటీస్ కూడా ఉన్నాయి. చాలా తక్కువ ప్రైసెస్‌కే ఉన్నాయి కాబట్టి మీరిక్కడ ట్రై చేయొచ్చు. అన్ని లేబుల్స్ కూడా వాళ్ళు డీటెయిల్‌గా పెట్టారు. మీకేం కావాలన్నా చూసుకొని అక్కడైతే తీసుకోండి. జనరల్‌గా మనకు రెగ్యులర్‌గా దొరకని సీడ్స్ కూడా ఏంటంటే ఇలాంటి ఎక్స్‌పోస్‌లో దొరుకుతాయి. అలాంటప్పుడే మీరు గ్రాబ్ చేసుకోవాలి. లేదంటే ఆన్‌లైన్‌లో కొంచెం ఎక్కువ పే చేయాల్సుంటుంది. ఇక్కడైతే కొంచెం తక్కువకే ఇచ్చేస్తూ ఉంటారు. అండ్ ఇంకా ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఇష్టపడే వాళ్ళకి వీటికి సంబంధించిన బల్బ్స్ అండి. అంటే ఇవే సీడ్ లాగా అన్నమాట. ఇవి పెడితే ఇలాంటి ఫ్లవర్స్ వస్తాయని వాళ్ళక్కడ ఎగ్జాంపుల్‌గా, శాంపుల్‌గా ఆ వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్ కూడా పెట్టి
మనకైతే చూపిస్తున్నారు. సో, మిక్స్డ్ వెరైటీ బల్బ్స్ అన్ని ఒక ప్యాకెట్‌లో పెట్టి అమ్ముతున్నారు. సింగిల్‌గా కూడా సెల్ చేస్తున్నారు. అండ్ వాటిని ఎలా పెంచాలి, ఏంటి అనేది కూడా డీటెయిల్‌గా మనకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. సో, చాలా మందైతే కొంటున్నారు. ఇవి కొన్ని సీజనల్ ఉన్నాయి. కొన్ని త్రూ ఔట్ ద ఇయర్ వచ్చేవున్నాయి. సో, వాటి గురించి ముందే తెలుసుకొని తీసుకోండి. అండ్ ప్రైసెస్ అయితే చాలా రీజనబుల్‌గానే ఉన్నాయి. రూ. 10 నుంచి అవైలబుల్‌గా ఉన్నాయి బల్బ్స్. అండ్ ఇదొచ్చేసి 21 పికిల్ స్టోర్ అండి. ఇక్కడ మొక్కలే కాదు కొన్ని ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. అండ్ వీళ్ళ దగ్గర నాకు బాగా నచ్చింది రేగి వడియాలు శాంపుల్‌గా ఇచ్చారు. అండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ పికిల్స్ కానివ్వండి, పొడులు కానీ ఉన్నాయి. వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ 2 అవైలబుల్‌గా ఉన్నాయి. అండ్ వీళ్ళ దగ్గర నేను ట్రై చేసిన రేగి వడియాలు మాత్రం అమేజింగ్. ఎవ్రీ ఇయర్ ఎగ్జిబిషన్స్‌కి నేనెళ్ళినప్పుడు రేగి వడియాలు ఉంటే మాత్రం తప్పకుండా తీసుకొచ్చుకుంటాను. ఫ్రమ్ లాస్ట్ 3 ఇయర్స్ నేను టేస్ట్ చేస్తున్నాను కాబట్టి, రేగి వడియాల టేస్ట్ గురించి నాకు కొంచెం ఐడియా ఉంది. ఎలా ఉంటాయి ఏంటనేది. వీళ్ళ దగ్గర మాత్రం నేను ఇప్పటి వరకు టేస్ట్ చేసిన వాటిల్లో ది బెస్ట్ ఉందన్నమాట. కలర్ వైస్ గానీ, ఆ టేస్ట్ వైస్ గానీ చాలా బావుంది. నాకైతే చాలా నచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని స్టాల్స్ మరీ ఎక్కువగా లేవు కానీ కొన్నున్నాయి డ్రై ఫ్రూట్స్‌కి. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్. మీరు కావాలంటే అవి కూడా ట్రై చేయండి. మెకాడమియా నట్స్ కానీ, పైన్ నట్స్ కానీ ఇవన్నీ చాలా బావున్నాయి. అండ్ సప్తగిరి నర్సరీ తెలిసిందే కదా! వెరీ ఫేమస్. అండ్ ఇక్కడ మెయిన్‌గా నాకు నచ్చింది గ్రేప్ వెరైటీ ఆఫ్ మ్యాంగోస్ అండి. ఇది కొత్త వెరైటీ అంట. అసలెంత బావున్నాయి చూడండి. అండ్ అప్పుడే పిందెలు కూడా వచ్చేసాయి. ఈసారి మాత్రం వాళ్ళ స్టోర్‌కి హైలైట్‌గా ఈ గ్రేప్ వెరైటీ ఆఫ్ మ్యాంగో పెట్టారు. గ్రేప్ వెరైటీలో ఏంటంటే గుత్తులుగా గ్రేప్స్ వచ్చినట్టుగా మ్యాంగోస్ వస్తాయంట. రూ. 3500 చెప్పారు. ఇంకా ఎగ్జాటిక్ వెరైటీ వచ్చే ఫ్రూట్ మొక్కలు చాలా ఉన్నాయి. అవి కూడా చూపిస్తాను. అండ్ ఇక్కడ సీతాఫల్ కుల్ఫీ కూడా చాలా క్రేజ్ ఉంది ఈ స్టాల్ దగ్గర. సో, నేను కూడా ట్రై చేశాను. ఓకే. రూ. 25 బాగానే ఉంది. అండ్ ఇక్కడొచ్చేసండి ఈ స్టాల్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. క్యాన్సర్‌కి వాళ్ళు ఉచితంగా ఔషధ పసుపు ఇస్తారంట. నల్ల పసుపుతో చేసిన పౌడరు. ఇది నల్ల పసుపండి. లోపల కొంచెం పర్పుల్ కైండ్‌లో ఉంది గదా! మీరొకవేళ రెగ్యులర్ పసుపు గాని, ఇలా నల్ల పసుపు గాని పెంచుకోవాలనుకుంటే మీరక్కడ అవి కొనుక్కొని తక్కువ రేట్సే 2, 3 కొనుక్కొని మీరు ఇంట్లో కూడా పెంచుకోవచ్చండి. వీళ్ళు గో ఆధారిత వ్యవసాయం చేస్తారు. అండ్ వాళ్ళ ఆర్గానిక్ ఫార్మింగ్‌లో పండిన ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. మీరు కావాలంటే తీసుకోండి. అండ్ ఇక్కడ పక్క స్టాల్‌లోనే ఈ మసాజర్ తీసుకున్నాను. రూ. 120 ఫ్లవర్ షేప్‌లో అనిపిచ్చింది. యాక్చువల్లీ ఇది ఫేస్ మసాజర్ అండి. నేను ఆన్‌లైన్‌లో చూసాను అమెజాన్‌లో కూడా. తీసుకోవాలనుకోని విష్ లిస్ట్‌లో పెట్టాను. ఇక్కడ 120 గదా అని తీసేసుకున్నాననమాట. అయితే నాకు తెలియని విషయం ఏంటంటే అది ఫేస్‌కే గాదు నెక్‌కి గూడా బాగా బ్లడ్ సర్క్యులేషన్‌కి బావుంటుందని జెప్పారు. అండ్ ఆక్యుపెంచర్‌కి సంబంధించిన అన్నీ ఇక్కడున్నాయి. ఇది ఫింగర్ రింగ్ రబ్బర్ బ్యాండ్ లాగా ఉంది. నాకు కొంచెం పెయిన్‌ఫుల్‌గా అనిపిచ్చింది. బట్ రూ. 20 అంట. బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతదని చెప్పారు. తిమ్మిర్లు అలా ఉన్న వాళ్ళకి. ఇంకా ఆర్గానిక్ ఫార్మింగ్, ఆర్గానిక్‌గా మొక్కలు పెంచుకోవాలనుకునే వాళ్ళు ఈ స్టోర్‌ని విజిట్ చేయండి. అన్ని రకాల ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్, ఆర్గానిక్ ఫార్మింగ్‌కి సంబంధించిన ఇన్ఫో ఇక్కడ అవైలబుల్‌గా ఉంటుంది. అండ్ ఇదొచ్చేసి జస్ట్ ప్లాంట్స్ నర్సరీ స్టోర్ అండి. చాలా వెరైటీ ఆఫ్ మొక్కలున్నాయి. అండ్ మొక్కలతో పాటు ఆహ్, ఇంట్లో మనకి డెకరేటివ్‌గా కానీ, లాన్‌లో డెకరేటివ్‌గా కానీ పెట్టుకోవడానికి ఇలాంటి బ్యూటిఫుల్ హ్యాండ్ క్రాఫ్ట్ ఐటెమ్స్ ఉన్నాయి. చాలా బావున్నాయి. అండ్ ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్ ఉన్నాయి. అండ్ ఒకవేళ గార్డెన్ లాన్స్‌లో పెట్టుకోవాలన్నా కూడా కొంచెం లైటింగ్ అవి అరేంజ్ చేసుకొని ఇవి చాలా బావుంటాయి. అండ్ మోరోవర్ ఇవి వాల్ ఫ్రేమ్స్ లివింగ్ రూమ్స్‌లో అట్లా కూడా చాలా డిఫైన్డ్ లుక్ ఇస్తాయి. చాలా ఎగ్జిబిషన్స్‌లో నేను ఇట్లాంటి వెరైటీ ఆఫ్ స్టాల్స్ చూపిచ్చాను. లాస్ట్ టైమ్ నేను నుమాయిష్ ఎగ్జిబిషన్ చూపించినప్పుడు కూడా ఒకరడిగారు. ఇంట్లో పెట్టుకోవడానికి వాల్ డెకరేటివ్ ఐటెమ్స్ చూపించమని. ఇలాంటివి తీసుకోండి చాలా బావుంటాయి. అండ్ లాన్‌లో పెట్టుకోవడానికి ఇలాంటి వాటర్ ఫాల్స్ లాగా చిన్నగా ఇవి కూడా చాలా క్యూట్‌గున్నాయి. అండ్ ఇక్కడ మాడుగుల స్పెషల్ బెల్లం హల్వా అని శాంపుల్ ట్రై చేశాను. చాలా బావుంది. అందుకే నేను తీసుకున్నాను కూడా. ఇలాంటి హల్వా స్టోర్ ఇదొక్కటే ఉంది. ఇంకో వేరే స్టాల్‌లో గూడా నేను హల్వా ట్రై చేశాను. అది గూడా బావుంది. అండ్ ఇదొచ్చేసి పంకిన్ సీడ్స్‌తో చేసిన చుడువా అండి. చాలా బావుంది. ఆయిల్ లేకుండా చేశారంట. అదొకటి తీసుకున్నాను. ఇంకా జొన్నలతో, మిల్లెట్స్‌తో చేసిన మురుకులు, స్నాక్సు ఇవన్నీ ఎయిర్ ఫ్రైయర్‌లో చేశాము. ఒక 4 వెరైటీస్ మాత్రం ఆయిల్ లేకుండా చేశారు. మిగతావన్నీ ఆయిల్‌తో చేసినవని జెప్పారు.
సో, ఆయిల్ లేకుండా ఫ్రై చేసినవి నేనైతే ఇక్కడ తీసుకున్నాను. అండ్ లాన్‌లో పెట్టుకోవడానికి ఇలాంటి స్టాండ్స్ లాంటివేవన్నా కావాలంటే కూడా చాలా స్టాల్స్ ఉన్నాయి. రెగ్యులర్ పాట్స్ కానీ ఇవన్నీ కూడా మీరిక్కడ చూడొచ్చు. ఇక్కడేంటంటే మోస్ట్‌లీ మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ ఫ్యాక్టరీ వాళ్ళు పెట్టారు కాబట్టి హోల్‌సేల్ ప్రైసెస్‌కే ఉన్నాయి. చాలా రీజనబుల్‌గా ఉన్నాయి. అండ్ ఈ స్టాల్‌లో నేనొచ్చేసి బాడీ కూలింగ్ అన్నమాట. ఇక్కడ చెప్పారు కదా! గోంద్ కటరా అని అది తీసుకున్నాను. అది నైట్ సోక్ చేసి మార్నింగ్ తీసుకుంటారు. జెల్ లాగా ఉంటుంది. నేను దాని గురించి షార్ట్ వీడియో పెడతాను. సో, అదొకటి తీసుకున్నాను. అండ్ పక్క స్టాల్‌లో వచ్చేసి ఇలా నల్ల పసుపు ఉందండి. ఇందాక మీకు చూపిచ్చాను కదా! నల్ల పసుపు కొమ్ములు. వాటితో చేసిన పౌడర్ అన్నమాట. నల్ల పసుపు. అలాగే పక్కనే ఈ నల్ల పసుపు కొమ్ములు కూడా ఉన్నాయి. మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నవి. ఇది నల్ల అల్లము. ఇందులో కూడా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. మీరు ఒకవేళ కావాలంటే అవి కొన్ని తీసుకొని ఇంట్లో పండించాలని ఇంట్రెస్ట్ ఉంటే మీరు అలా కూడా చేయొచ్చు. లేదా మీకు అవి ఎలా యూజ్ చేయాలన్న ఐడియా ఉంటే వాటిని కొనుక్కోవచ్చు కూడా. అండ్ ఇది కూడా ఒక వాల్ హ్యాంగింగ్ స్టోర్ అన్నమాట. నేను ఇందాక చూపించిన స్టోర్ వేరు. ఇది వేరు. ఇంకొక స్టోర్. సో, 2 స్టోర్స్ ఉన్నాయి. రెండిట్లో కూడా చాలా బావుంది కలెక్షను. ఇలాంటి స్టోర్స్ నాకు చాలా చాలా ఇష్టము. ఏవి చూసినా కూడా ఒకదానికి మించి ఒకటున్నాయి. బ్యూటిఫుల్ లైటింగ్ అరేంజ్ చేసి చాలా బాగా సెట్ చేశారు. మనం తీసుకోకున్నా అట్‌లీస్ట్ మనకు ఐడియా వస్తుంది. మన ఇంట్లోకి ఏది బావుంటుందనేది. అండ్ ఈ హార్ట్ షేప్ స్టాండ్ కూడా నాకు చాలా చాలా నచ్చింది. ఈ స్టాల్‌లో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్టాండ్స్ ఉన్నాయి. బ్లాక్ కలర్ అండ్ వైట్ కలర్ 2 ఉన్నాయి. అండ్ తులసి పాట్స్ కూడా చాలా బాగా నచ్చాయి. ఇలాంటి పాట్స్ నేను చూడటం అయితే ఫస్ట్ టైము. సో, చాలా డిజైన్స్ ఉన్నాయి. అండ్ కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్‌గా అరేంజ్ చేశారు. అండ్ ఈ బోన్సాయ్ ప్లాంట్స్ అయితే ఇంకా వెరైటీగా ఉన్నాయి. రెగ్యులర్‌గా గాకుండా చాలా డిఫరెంట్‌గా అరేంజ్ చేశారు. చాలా చాలా బా అనిపిచ్చాయి. సో బ్యూటిఫుల్‌గున్నాయి. ఆఫీస్‌లో కానీ లేదంటే కొంచెం పెద్దిల్లున్న వాళ్ళైతే మంచిగా ఒక కార్నర్‌లో ఇలాంటివి పెట్టుకొని చక్కగా మెయింటైన్ చేసుకునే ఐడియా ఉంటే మాత్రం ఇలాంటివి చాలా బావుంటాయి. అండ్ నేను హనీ గూడా తీసుకున్నానండి. నేను హనీ బా యూజ్ చేస్తాను. వీళ్ళ దగ్గర డిఫరెంట్ వెరైటీ ఆఫ్ హనీస్ ఉన్నాయి. లిచీ హనీ, జామున్ హనీ. అంటే ఆ సీజన్‌లో వచ్చే ఆ ఫ్లవర్స్ నుంచి హనీనైతే తీస్తారంట. శాంపుల్‌గా రెగ్యులర్ హనీ ఒకటిచ్చారు. ₹480 ఎంతో చెప్పారు. అది తీసుకున్నాను నేను. అజ్వైన్ హనీ, జామున్ హనీ, లిచీ హనీ ఇలాంటివి చాలానే ఉన్నాయి. అవి కూడా బావున్నాయి. కొన్ని 1200 రేంజ్‌లో ఉన్నాయి. 600లో ఉన్నాయి. సో, నేనైతే రెగ్యులర్ హనీయే తీసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బావుంది. 1 కేజీ 480 అన్నమాట. సో, ఒకవేళ మీరు ఆ వెరైటీస్ అన్నీ ట్రై చేయాలి శాంపుల్‌గా అంటే వాళ్ళ దగ్గర ఒక శాంపుల్ ప్యాక్ కూడా ఉంది. ₹300 అని చెప్పారు. సో, 9 వెరైటీస్ ఆఫ్ హనీ ఉంటుందన్నమాట. అన్నీ చిన్న శాంపుల్స్ లాగున్నాయి. అది కూడా తీసుకోవచ్చు. సో, ఇదొచ్చేసి ఆఫీస్‌లో కానీ, లేపోతే ఇళ్ళల్లో గానీ పెద్ద పెద్ద ప్లాంట్స్ లాంటివి పెట్టుకోవాలి అనుకుంటే చాలా డీసెంట్‌గా చాలా చాలా బావున్నాయి. అండ్ తులసి పాట్స్ ఎందుకో నాకు ఈసారి డిఫరెంట్‌గా నాకిలా నచ్చుతున్నాయి. చాలా బావున్నాయి. అండ్ ఇక్కడ నేను రోజ్‌మెరీ ప్లాంట్ స్టార్టింగ్‌లో తీసుకుందాం అనుకోని, ఎందుకు బరువు అని చెప్పేసి లాస్ట్ వరకి తీసుకోలేదు. సో, రోజ్‌మెరీ ప్లాంట్ కోసం చూస్తున్నాను. ఇందులో గూడా చాలా చాలా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ మొక్కలున్నాయి. చాలా బావున్నాయి కలర్‌ఫుల్‌గా అండ్ రీజనబుల్ ప్రైసెస్‌కే ఉన్నాయి. రోజ్‌మెరీ వచ్చేసి ₹50 అండ్ ₹100 ఆ రేంజ్‌లో ఉన్నాయి. నా చేతిలో చూస్తుందైతే ₹100. ఇంకా మామిడి చెట్లు పెంచుకోవాలన్న ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉంటే మాత్రం ఇక్కడ 50 రకాల ఆర్గానిక్ అంటూ మామిడి మొక్కలున్నాయి. మీరొకసారి విజిట్ చేయండి. అండ్ ఆల్సో ఈ స్టోర్‌లో అయితే లక్ష్మణ ఫలం ఉందండి. అసలు ఈ ఫ్రూట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో తెలుసా లక్ష్మణ ఫలంలో. క్యాన్సర్ పేషెంట్స్‌కి ఇదొక అమృత ఫలం అనొచ్చు. క్యాన్సర్ పేషెంట్స్ ఈ ఫ్రూట్ గనక తిన్నట్టయితే వాళ్ళ క్యాన్సర్‌కి సంబంధించిన సెల్స్ పెరగకుండా ఉంటాయని ఎన్ని రీసెర్చ్‌లో తేలిందంటే, చైనాలో మెయిన్‌గా కొన్ని ఎకర్స్‌లో పెంచి మరి క్యాన్సర్ పేషెంట్స్‌కి ఇస్తున్నారండి. అంత మంచిదనమాట. మీరు ఈ మొక్కని ప్లేస్ ఉన్నవాళ్ళు చక్కగా పెంచుకోండి. అండ్ అవైలబుల్‌గా ఉన్నవాళ్ళు మాక్సిమం తినండి. చాలా మంచిది ఆ ఫ్రూట్. అండ్ ఆల్సో ఆ స్టోర్‌లో ఇంకేమేమి ఉన్నాయి మీరిక్కడ చూస్తున్నారు కదా! నల్ల పసుపు, అల్లం పసుపు ఇలాంటివి
నేనైతే ఈ వైట్ గార్లిక్ తీసుకున్నానండి. ఒక్కటి ₹20 చెప్పారు. ఒక 2 తీసుకున్నాను. అదేంటంటే లోపల పాయల్లాగా గాకుండా ఒకటే వెల్లుల్లి రౌండ్‌గుంటదనమాట. సరే ఇంట్లో పెంచుదాం ట్రై చేద్దామని ఒక 2 అయితే తీసుకున్నాను. ఇందులో పెద్ద సైజ్ గూడా ఉంటాయి గానీ ఉన్నాయంట ఎగ్జిబిషన్‌లో. బట్ నాకైతే ఎక్కడ కనిపించలేదు. ఆ సైజ్‌లోనే ఉంటే ఇంకా అవైతే తీసేసుకున్నాను. ఇంకా చాలా వెరైటీ ఆఫ్ సీడ్స్ ఉన్నాయి. బుల్లెట్ మిర్చి కానివ్వండి, టమాటో, దోసకాయ అలాంటివి మీరేది కావాలంటే అది తీసుకోండి. ఇంకా మొక్కలు పెంచడమే కాదు, మొక్కలు అందంగా కనిపించేలా ఇలాంటి స్టోన్సు ఆహ్, రకరకాల కలర్‌ఫుల్ శాండ్స్ చాలా యూజ్ అవుతాయి గదా! సో, అలాంటి స్టోన్స్ లాంటివన్నీ గూడా ఇక్కడ వెయిట్ ప్రకారంగా ఇస్తూ ఉంటారు. మీరేదైనా గావాలనుకుంటే ఇక్కడ తీసుకోవచ్చు. బ్యూటిఫుల్ కలర్‌ఫుల్ స్టోన్స్ ఉన్నాయి. నేను మీకు స్టార్టింగ్ వీడియోలో చూపిచ్చాను కదా! సక్యులెంట్స్‌ని బ్యూటిఫుల్‌గా అరేంజ్ చేశారని. వాటిని టెరేరియంస్ అంటారు. సో, మనమే ఇంట్లో సక్యులెంట్స్‌ని అలా టెరేరియంస్ లాగా అరేంజ్ చేసుకోవచ్చు. వాటిని బ్యూటిఫుల్‌గా అందంగా కనిపించేలా చేయటానికి ఇలాంటి చిన్న చిన్న టాయ్స్ అవి పెడుతూ ఉంటారనమాట. అన్నీ చాలా తక్కువ రేంజ్‌లోనే ఉన్నాయి. 40, 60 అలా. నాకు కిండర్ జాయ్‌లో వచ్చే బొమ్మలు కూడా ఇష్టం గర్లీవి. సో, ఇలా క్యూట్ క్యూట్‌గా ఉంటే ఇవైతే కొన్ని తీసుకున్నాను. సక్యులెంట్స్ అరేంజ్‌మెంట్‌లో గాకుండా మొక్కలు వాటిల్లో కూడా కొన్ని ఇలా మీరు డెకరేట్ చేసుకోవాలనుకుంటే ఇలాంటి బొమ్మలు చాలా బావుంటాయి. అండ్ ఇక్కడ ఇలాంటి ఫిషెస్ కూడా వెరైటీగా ఉన్నాయి. ₹300కి మనకు ఆ టిన్‌తో సహా ఫిష్ అయితే ఇచ్చేస్తున్నారు. అండ్ ఆ ఫిష్‌కి పెట్టే ఫుడ్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. చాలామంది కిడ్స్ అయితే బ్లూ ఫిష్ చాలా క్రేజ్ ఉంది. అవి ఎక్కువగా తీసుకుంటున్నారక్కడ. అండ్ ఇదొచ్చేసి వుడ్‌కి సంబంధించిన హ్యాండ్ క్రాఫ్ట్స్ అన్నమాట. ఇవి చాలా చోట్ల మనం చూస్తూనే ఉంటాం గదా! సో, ఇక్కడ గూడా ఉన్నాయి. నీమ్ కోంబ్ ఒకటి తీసుకుందామని అనుకున్నాను. ₹200 చెప్పారు. సరే ఇంకా వేరే చోట కూడా చూసి తర్వాత ఎప్పుడైనా తీసుకుందామని. ఎస్థెటిక్ లుక్ అయితే ఈ లాంతర్స్ చాలా బావుంటాయి. అండ్ ఈ స్టోర్‌లో అగ్రి వాళ్ళ కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ ఉన్నాయి. కోల్డ్ ప్రెస్ ఆయిల్స్‌లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే టెంపరేచర్ రైజ్ అవ్వకుండా ఆయిల్స్‌నైతే వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. సో, అందులో ఉండే న్యూట్రిషనల్ బెనిఫిట్స్ అలాగే ఉంటాయి. వీళ్ళ దగ్గరొచ్చేసి గ్రౌండ్‌నట్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, మస్టర్డ్ ఆయిల్ ఇలా ఉన్నాయి. అండ్ చాలా బాగా వాళ్ళ ప్రొడక్ట్స్ గురించి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ప్యాకేజింగ్ అండ్ ద క్వాలిటీ ఆఫ్ ఆయిల్స్ అయితే అమేజింగ్ అండ్ ప్రైస్ చాలా రీజనబుల్‌గా ఉంది. ఆఫర్‌లో గ్రౌండ్‌నట్ ఆయిల్ అది 460 ఎంతో చెప్పారు. విచ్ ఇస్ క్వైట్ రీజనబుల్. తీసుకోండి చాలా బావున్నాయి. అండ్ ఈ స్టోర్‌లో వచ్చేసి నర్సరీ టెర్రా ఆర్గానిక్స్ అని మస్ట్ విజిట్ స్టోర్ అన్నమాట. అసలు ఇన్ని వెరైటీ ఆఫ్ పళ్ళ మొక్కలు నెవర్ బిఫోర్, నెవర్ ఆఫ్టర్ అన్నమాట. అసలెక్కడ జూసి ఉండరు. విని కూడా ఉండరు. ఇన్ని వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయా అని. మనం ఇప్పటివరకే చూడని, వినని వెరైటీ ఆఫ్ రేర్ ఎక్సాటిక్ ఫ్రూట్స్‌కి సంబంధించిన మొక్కలున్నాయి. అండ్ మనకు తెలిసిన ఫ్రూట్స్ వెరైటీసే తీసుకుంటే, ఓ చెర్రీ తీసుకుంటే అందులో 5, 6 రకాలు. ఓ మ్యాంగో తీసుకుంటే అందులో 10 రకాలు. ఒక బనానా తీసుకుంటే అందులో 10 రకాలు. ఒక జామకాయ తీసుకుంటే అందులో రకరకాలు. బనానా తీసుకుంటే రకరకాలు. ఇలా ఏదైనా సరే అండి, వీళ్ళ దగ్గర మాత్రం చాలా చాలా బావున్నాయి. అండ్ ఆల్ సీజన్ మ్యాంగో కూడా ఉంది. జనరల్లీ ఏంటంటే మామిడి కాయలు మనకి ఓన్లీ సమ్మర్‌లో మాత్రమే ఒక సీజనల్ ఫ్రూట్ లాగా కదా! బట్ కేరళ సైడ్ వెళ్తే ఏంటంటే పునాస మామిడి వెరైటీ ఎక్కువగా ఉంటుంది. అండ్ వీళ్ళ దగ్గర గూడా ఆల్ సీజన్స్‌లో వచ్చే మామిడి చెట్లున్నాయి. ఇప్పుడు మన దగ్గర గూడా కొంతమంది అలాంటి ఫ్రూట్ వెరైటీస్‌ని పెంచుతున్నారు. మీకలాంటి ఇంట్రెస్ట్ ఉంటే స్టోర్‌ని తప్పకుండా విజిట్ చేయండి. అండ్ నేనిక్కడ చూసిన మరొక వెరైటీ ఏంటంటే పర్పుల్ కలర్ లీవ్స్‌తో ఉన్న బనానా ట్రీ అండి. అది కూడా చాలా చాలా బావుంది చూడటానికి. మరి ఫ్రూట్స్ ఎలా వస్తాయో నాకు తెలీదు గానీ లీవ్సే చాలా అందంగా ఉన్నాయి. అండ్ గార్డెన్‌ని అందంగా మలుచుకోవటం ఇష్టపడే వాళ్ళకి దిస్ వన్ ఈస్ ద బెస్ట్ స్టోర్ అన్నమాట. డైలీ బేస్డ్ స్టోర్ అంటండి. చాలా చాలా బావున్నాయి. డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. ఇందులో నేనిందాక చూపించాను కదా! క్యూట్ క్యూట్ టాయ్స్. వీళ్ళ దగ్గర ఇంకొన్ని ఎక్కువ వెరైటీస్ ఉన్నాయన్నమాట. బుజ్జి బుజ్జిగున్నాయి. అండ్ టెరేరియంస్ లాంటివి, లేపోతే అక్వేరియం గ్లాస్ బాక్స్‌లో సక్యులెంట్స్ లాంటివి ఎకోసిస్టమ్ మీరు ట్రై చేయాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. చాలా బావున్నాయి. చాలా బ్యూటిఫుల్ హ్యాండ్ క్రాఫ్ట్స్ అండ్ రకరకాల పాట్స్ కూడా ఉన్నాయి. క్యూట్‌గా చిన్న చిన్నవి ఇండోర్ ప్లాంట్స్ కానీ, సక్యులెంట్స్ కానీ, క్యాక్టస్ లాంటివి. అంటే చాలా తక్కువ వాటర్ యూజ్ అయ్యేవైతే ఇలాంటి డెకరేటివ్ పర్పస్‌కి చాలా చాలా బావుంటాయి. ప్రైసెస్ అయితే చాలా రీజనబుల్‌గా ఉన్నాయి.
అండ్ వీళ్ళ దగ్గర నాకు బాగా నచ్చినయి సోలార్ లైట్స్ అన్నమాట. ఎలక్ట్రిసిటీ అవసరం లేదు. అన్నీ కూడా 500 బిలోనే ఉన్నాయి. బంచ్ ఆఫ్ లైట్స్ జస్ట్ మన ఫ్లవర్ పాట్స్‌లో అలా పెట్టేసి డే సన్‌లైట్‌ని కన్జ్యూమ్ చేసుకొని నైట్‌కి మంచి లైటప్ అవుతాయి. అండ్ ఇవొచ్చేసి ఏంటంటే 120 రూపీసే ఈచ్. ఎంత క్యూట్‌గా ఉన్నాయి గదా! జస్ట్ మన ఫ్లవర్ పాట్స్‌లో అలా పెట్టాలన్నమాట. వీటికి లైట్స్ ఏమి రావు కానీ చూడటానికి చాలా చాలా కలర్‌ఫుల్‌గా, క్యూట్‌గా ఉంటాయి. డిఫరెంట్ షేప్స్‌లో లాట్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. పిల్లలైతే అసలు ఇవి కొనడానికి ఎగబడుతున్నారసలు. చాలా బావున్నాయి. నా ముందే ఔట్ ఆఫ్ స్టాక్ అయిపోతున్నాయి కొన్ని కొన్ని మోడల్స్. బ్యూటిఫుల్‌గున్నాయి అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువే గదా! 120, 110, 100 కలా ఇచ్చేస్తున్నారు. ఇంకా మెడిసినల్ ప్లాంట్స్ గురించి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా, తీసుకోవాలనుకున్నా ఇదొక్క స్టాల్ విజిట్ చేయండి. మీకు అన్ని వెరైటీ ఆఫ్ మెడిసినల్ ప్లాంట్స్ దొరికిపోతాయి. వీళ్ళ దగ్గర లెమన్ గ్రాస్, సదాపాకు, మరువము, లవంగ తులసి అన్ని వెరైటీ ఆఫ్ తులసి ప్లాంట్సు, అలాగే లెమన్ గ్రాస్ కూడా ఉంది. లెమన్ గ్రాస్ టీలో వేసుకుంటే చాలా బావుంటుంది. అండ్ ఎక్స్‌క్లూజివ్‌గా వీళ్ళ దగ్గర సింధూరం మొక్కుంది. ఎవరికైనా కావాలనుకుంటే ఈ స్టాల్‌ని విజిట్ చేసి తీసుకోండి. అండ్ మల్టీ వైటమిన్ ప్లాంట్ గూడా ఉంది. లావెండర్ మొక్కుంది. నల్లేరు, రణపాల ఇవన్నీ కూడా హెల్త్ బెనిఫిట్స్ ఇచ్చే మొక్కలే. సో అదండి 17థ్ గ్రాండ్ నర్సరీ మేళా గురించి డీటెయిల్‌గా వీడియో అయితే పెట్టాను గదా! హోప్‌ఫుల్లీ మీకు ఈ వీడియో హెల్ప్‌ఫుల్ అయితుందనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని కూడా ప్రెస్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.